మనం అనుకుంటాం ఏమనంటే, ప్రార్థన చేస్తే జీతం వస్తదా? ప్రార్థన చేస్తే అప్పులు తీరుతాయా? ప్రార్థన చేస్తే డబ్బులొస్తాయా? ప్రార్థన చేస్తే అన్నం వస్తదా? ప్రార్థన చేస్తే బట్టలొస్తాయా అనుకుంటాం. ప్రార్థన చేస్తే అన్నీ వస్తాయి. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు పని చేస్తే ఎంతొస్తదో నాకు తెలీదు గానీ, కొన్నిసార్లు నువ్వు పని చేయకుండా మోకరిస్తే కూడా అదృశ్యంగా నీ అవసరాలు తీర్చబడే సమయాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆ! కానీ మనం ఆ టైం అంత టైం మనం ప్రార్థనలో ఇప్పుడు 8 గంటలు బయటికెళ్ళి పని చేస్తాం. కనీసం 4 గంటలు ప్రార్థన చేయమంటే చేయగలమా? చేస్తామా? చెయ్యట్లేదు కాబట్టి మనం ఇంకా ఇలాగున్నాం. చేస్తే దేవుడు ఇంకా ఉన్నతంగా ఉంచుతాడండి. భారమంతా ఆయన మీద వేసి, ఆయన సన్నిధిలో మనం గడిపితే మనల్ని ఇంకా దీవెనకరంగా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! రాత్రి